Hello everyone, welcome to Plan Your Trades, Price Action and Institutional Data Breakdown Analysis for Monday అంటే 6th July 2026. అండ్ ఐ హోప్ మన ప్రీ మార్కెట్ అనాలిసిస్ కానివ్వండి, డేటా బ్రేక్డౌన్ లెవెల్స్ కానివ్వండి, లైవ్లో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ ఒకసారి క్విక్గా ఫ్రైడే రోజు మనకి జరిగిన పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఒకసారి డిస్కస్ చేద్దాం. అండ్ దాని తర్వాత రేపటి కోసం ప్రీ మార్కెట్ అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఓపెన్ ట్రేడింగ్ వ్యూ. సో ఇది మనకి థర్స్డే రోజు జరిగిన క్లోజింగ్ ఉండే ఇది ఈ లెవెల్లో. అండ్ మనకి జనరల్గా ఫ్రైడే కోసం రీటైలర్స్ వ్యూ ఎలా ఉండింది అంటే, రీటైలర్స్ నథింగ్ బట్ క్లయింట్స్. సో వీళ్ళ వ్యూ ఎలా ఉండింది అంటే స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉండే వీళ్ళు. అండ్ సేమ్ థింగ్ వీ హెవ్ డిస్కస్డ్ యాజ్ వెల్. టీకే. అండ్ ఎఫ్ఐఎస్ కొంత బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం ప్రొపరైటరీస్, సో వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. సో ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వ్యూ వచ్చేసి స్ట్రాంగ్ బుల్లిష్ ఉండే. అండ్ ఎండ్ ఆఫ్ ద డే రీటైలర్స్ ఎప్పుడు కూడా లాసెస్లోకి వెళ్తూ ఉంటారు కాబట్టి సో వీళ్ళ వ్యూ బేరిష్ ఉండే. అండ్ మనం ప్రెడిక్ట్ చేసుకున్న జోన్స్ వచ్చేసి బేసిక్గా సో ఈ జోన్ ఏదైతే ఉందో ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా అయితే కన్సిడర్ చేసి ఉండే. అండ్ ఏదైతే మనకి ఇన్స్టిట్యూషనల్ పొజిషన్స్ ఉండేనో అంటే వీళ్ళ పొజిషన్స్ అన్నీ మనం కంబైన్ చేసి వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ని అర్థం చేసుకొని చెప్పినప్పుడు మీకు మళ్ళీ వెళ్ళి చూసినా కూడా మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో జనరల్గా ప్రైస్ అయితే డైరెక్ట్ గ్యాప్ ప్రైస్ పైకి వెళ్ళేటట్టు ఉంది, పుల్ బ్యాక్ వచ్చేలాగా లేదు అనేది ముందే డిస్కస్ చేసుకున్నాం. బికాజ్ వాళ్ళ ఇంటెన్సిటీ అలా ఉండింది. అండ్ ఎప్పుడైతే ఆ ఇంటెన్సిటీ ఉంటుందో బేసిక్గా ఎప్పుడైనా సరే ఒకటి మనం 2 వేస్లో ఐడెంటిఫై చేయొచ్చు. వన్ ఈజ్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాళ్ళ పొజిషన్స్ని బట్టి మనం ఆ ఇంటెన్సిటీ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ వీళ్ళు మోడరేట్ బుల్లిష్ ఉన్నారని డిస్కస్ చేసుకున్నాం. బట్ ఎప్పుడైతే రీటైలర్స్ స్ట్రాంగ్ బేరిష్ ఉన్నారనుకోండి, అట్లాంటి టైంలో కూడా మనం కొంత ప్రెడిక్ట్ చేసుకొని ముందే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో సేమ్ వే మనకి ఫ్రైడే కోసం బేసిక్గా ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో వాళ్ళ వ్యూ చాలా స్ట్రాంగ్ బేరిష్ ఉండే. అండ్ ఎందుకంటే వాళ్ళు ఇక్కడే ఈ లెవెల్లోనే స్టక్ అయిపోయినారు. సో దాని తర్వాత స్టాప్ లాస్ బుక్ చేయలేదు. అండ్ మళ్ళీ తర్వాత ఇది సో ఇది 2 వేస్లో. అండ్ మనం ఎప్పుడైతే బేసిక్గా మనకి పుల్ బ్యాక్ వస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం పుల్ బ్యాక్ పైన వర్క్ చేస్తూ ఉంటాం. బట్ ఫ్రైడే కోసం పుల్ బ్యాక్ రాదు అని తెలుసు. బట్ స్టిల్ మనం ఎప్పుడైనా సరే ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అంటే మనం ఒక ప్రాసెస్ని ఫాలో అవుతున్నప్పుడు సో దీన్ని ఎప్పుడు కూడా స్కిప్ చేయకూడదు. బికాజ్ మనకి తెలిసిన ప్రాసెస్ని ఎప్పుడు కూడా స్కిప్ చేసినా కూడా మళ్ళీ మనం కొత్తది ఐడెంటిఫై చేసుకునే లోపు ఎక్కడో చోట చిన్న లాస్ చూస్తూ ఉంటాం. టీకే. సో మనం ప్రైస్ అనేది అట్లీస్ట్ ప్రీ మార్కెట్లో ఏం జరిగినా ఆర్ ఈవెన్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ వాట్ వి కాల్ రీటైలర్స్ పొజిషన్స్ కొంచెం ఎక్కువ సైజింగ్లో ఉన్నా సరే అట్లీస్ట్ కొన్నిసార్లు మనకి ప్రీ మార్కెట్లో ఆర్ ఈ లెవెల్కి వచ్చి వెళ్తూ ఉంటుంది కదా. సో సేమ్ వే మనం ఒక సిస్టమ్ని అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఈ లెవెల్కి వచ్చి ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయి పైకి వెళ్తా ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకునండి. అండ్ ప్రైస్ అట్లీస్ట్ సైడ్ వే స్ట్రక్చర్ నుంచి ప్రైస్ పైకి వెళ్తా ఉంటే మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ సినారియో అని డిస్కస్ చేసుకోండి. అండ్ ప్రైస్ ఎప్పుడైతే 200 పాయింట్స్ గ్యాప్ అప్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటుందో ఇది కంప్లీట్గా అవాయిడబుల్ సినారియో. అండ్ ఎప్పుడైతే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటుందో దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ అంటే అవాయిడబుల్ సినారియో. బట్ ఎవరైతే అట్లీస్ట్ బేసిక్గా వాట్ వి కాల్ మంచి హ్యూజ్ క్వాంటిటీతో చేసే వాళ్ళకి ఖాళీగా ఉండబుద్ధి కాదు. అండ్ టీకే ఇది చేయడం తప్పేం కాదు, అట్లా అని చెప్పి 100% పర్ఫెక్ట్ కాదు. టీకే. సో దీన్ని మనం జనరల్గా 10 to 20% ఆఫ్ రెగ్యులర్ క్వాంటిటీని డిప్లాయ్ చేసి జనరల్గా 1:1, 1:2 ఆర్ 1:1 తర్వాత ట్రయల్ చేసి తీసుకుంటూ ఉంటాం బేసిక్గా. సో ఇదే థింగ్ డిస్కస్ చేసుకునండి. అండ్ ఇవన్నీ జనరల్గా నేను ఎందుకు అది లో ప్రాబిలిటీ అని చెప్పినా అంటే ఎప్పుడైనా సరే మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. యాజ్ పర్ డౌ థియరీ ప్రైస్ ఎప్పుడైనా సరే హయ్యర్ హైస్ చేస్తూ అంటే ఇట్లా బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అవుతూ వెళ్తూ ఉంటే సో మనం ఎప్పుడు కూడా దీన్ని ఎక్కువగా మనం ట్రేడ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే మనం జనరల్గా బయట్లో సెల్ అట్ హై పైనే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంతకుముందు బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యేటప్పుడు కూడా ఇదే థింగ్ని డిస్కస్ చేస్తుండే. ఎప్పుడైనా సరే ఈ బుల్లిష్ పైన మనం ఫోకస్ చేయకూడదు. మనం ఎప్పుడు కూడా హైని ఏదైతే రేజ్ ఉంటుందో ఏదైతే హై ఉంటుందో దీన్ని సెల్ చేయడానికి మెయిన్ ఫోకస్ ఉండాలి. ఇదేంటి సడన్గా స్విచ్ అయినా కూడా మనకి లాస్ అని ఉండదు కాబట్టి 10 to 20% అనే చెప్తూ ఉంటాం మన క్వాంటిటీలో. టీకే. సో సేమ్ వే ఇదే ఎక్స్ప్లెయిన్ చేసిన ఉండే ఈ లెవెల్లో కూడా. అండ్ మనకి ఏదైతే జనరల్గా మీరు వెళ్ళి ఎవరైతే ఫస్ట్ టైం చూస్తూ ఉన్నారో ఈ థింగ్స్ అర్థం కాకుంటే మీరు వెళ్ళి లాస్ట్ వీడియో చూడండి. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా డిజైన్ చేసుకుంటాం అండ్ ఆ ఇంటెన్సిటీని ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఏంటి అనేది. టీకే. సో ఫస్ట్ క్యాండిల్ ఇట్ సెల్ఫ్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది. మనకి పర్సనల్గా ట్రేడ్ ఉందా
లేదు కదా. సో ఈ లెవెల్లో ఓపెన్ అయింది. అండ్ ఈఎంఏస్ ఏమైనా 15 మినిట్స్ చెక్ చేసుకున్నా కూడా అన్నీ కూడా మనకి ఈ రేంజ్లోనే ఉంటాయి. ఒకసారి అది కూడా ప్లాట్ చేసి చూపిస్తా, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. టీకే. అండ్ ఇఫ్ యూ గో టు డైలీ టైం ఫ్రేమ్, సపోజ్ మనకి 200 EMA ఈ రేంజ్లో ఉంది. ప్రైస్ ఇన్ కేస్ ప్రైస్ పైకి వెళ్తే ఈ రేంజ్ వరకు వెళ్ళాలి, ఆర్ఎల్స్ ఈ ఏరియాలోనే మనకి రిజెక్షన్ రావాలి. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రైస్ ట్రావెల్ చేసినా మనకి ఎంత ఉంది, ఇంకొక 50 పాయింట్స్, అంతకుమించి పెద్ద స్కోప్ అయితే లేదు. సో ఈ లెవెల్ వరకు. అండ్ ఏం జరిగిందో చూద్దాం క్లియర్గా ఒకసారి. అండ్ మనకి జనరల్గా మనం డైరెక్ట్గా ఇప్పుడు బేరిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చా అంటే పర్సనల్గా నేనైతే ఇనిషియేట్ చేయను. బికాజ్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ మనకి డైరెక్ట్ ట్రేడ్ లేదని తెలిసిపోయింది. సేమ్ వే ఈవెన్ వాట్ డు వి కాల్ LON లెవెల్స్ ఓవర్ నాయిస్లో కూడా ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అవుతే అట్లీస్ట్ కొంత ఇది వస్తుంది, అండ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే అట్లీస్ట్ ఈ లెవెల్స్. బట్ ఇవి ట్రేడ్ చేయొచ్చా అంటే కాదు. బికాజ్ ఎప్పుడైనా సరే సింపుల్, నేను ఒక 200 పాయింట్స్ టార్గెట్ ఉంది ఇంటెన్సిటీ అనుకుందాం, డైరెక్ట్ ఒక 180 పాయింట్స్ ఉంది. ఈ 20 to 30 పాయింట్స్కి ఎప్పుడు కూడా ట్రేడ్ చేద్దని చెప్తా ఉంటాను నేను. బికాజ్ సడన్గా విక్ వచ్చేస్తే ఏమవుతుంది, మనకు ఉన్నాయన్నీ పోతాయి కదా. సో సేమ్ థింగ్ మెన్షన్ చేసి ఉండే LONలో కానీ నార్మల్ ఫ్రీ ఛానల్లో కూడా ఇవన్నీ తీరండి. టీకే. సో ఇది బేసిక్గా జరిగింది. అండ్ ఒకసారి క్యాండిల్స్ని అబ్జర్వ్ చేద్దాం. అండ్ ఇంకొకటి ఏంటి అంటే జనరల్గా ఆప్షన్ బయర్కి మూమెంట్ ఎప్పుడు వస్తుంది, ఇదర్ ఇట్లాంటి బ్రేక్ డౌన్స్ బ్రేక్అవుట్స్లో వస్తుంది. అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయినా కూడా టాప్ని క్యాచ్ చేసేటప్పుడు, ఈ టాప్స్ని క్యాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఆప్షన్ సెల్లింగ్లోనే ఉండాలి. ఎక్కువగా ఆప్షన్ బయర్స్కి ఏంటంటే డికే ఉంటా ఉంటుంది. ప్రైస్ అనేది స్ట్రెంత్ లేనప్పుడు ఏమవుతుంది, సో ప్రైస్ వెళ్తూ ఉంటుంది బట్ అందులో స్కోప్ ఉండదు. అండ్ ఆప్షన్ బయర్స్కి అంత పెద్ద ఫెచ్చింగ్ కూడా ఉండదు. ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అవుతుందో కొంచెం కనిపిస్తూ ఉంటుంది, బట్ స్టిల్ ఇక్కడ జనరల్ క్రెడిట్ స్ప్రెడ్స్ చేస్తూ చేయాల్సి వస్తుంది. అండ్ ఆప్షన్ బయర్కి ఎక్కువగా స్కోప్ వచ్చేది ఎక్కడ, జనరల్గా ఒక ఛానల్ ఫామ్ అయింది, ఈ ఛానల్ బ్రేక్ డౌన్ అయి వెళ్తున్నప్పుడు ఇది ఎక్కువగా బేరిష్ ఉంటా ఉంటుంది. సేమ్ వే ఛానల్ బ్రేక్అవుట్ అయ్యి ప్రైస్ వెళ్తున్నప్పుడు కొంచెం డిసైజివ్ మూవ్స్ వస్తూ ఉంటాయి. అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఛానల్ సపోర్ట్ ఈ ఏరియాలో తీసుకొని పైకి వెళ్ళేటప్పుడు ఇది కూడా కొంత డిసైజివ్ మూవ్స్ వస్తూ ఉంటాయి. సో ఇట్లాంటి ఏరియాస్ని ఐడెంటిఫై చేసి ఆప్షన్ బయర్స్ చేయాలి. తప్పిస్తే 1 or 2 లాట్స్ దట్స్ ఫైన్, బట్ స్టిల్ అయితే హ్యూజ్ క్వాంటిటీలో చేయాలనుకుంటూ ఉంటారో. సో ఇదనమాట మెయిన్ రీజన్. సో ఆప్షన్ సెల్లర్ ఎక్కడ ఫెయిల్ అవుతారో ఆప్షన్ బయర్ దాన్ని ఐడెంటిఫై చేయగలగాలి. టీకే. సో ఒక 1-2 క్యాండిల్స్ క్లియర్ చేసి చూపిస్తా. అండ్ ఈ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చాలా అవసరం. బికాజ్ మనం ప్రీ మార్కెట్లో అయితే అనాలిసిస్ చేస్తున్నామో మోస్ట్లీ నాకు తెలిసి ఒక 5 to 10% సమ్ టైమ్స్ డీవియేషన్ ఉండొచ్చు. తప్పిస్తే మనకి ట్రేడ్ ఉందా లేదా అనేది కూడా ముందే ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ మనకి అట్లీస్ట్ కింది వరకు వస్తే ఒక బుల్లిష్ ట్రేడ్ ఇనిషియేట్ చేయొచ్చు. బట్ బాటమ్ వరకు వచ్చిందా క్యాండిల్ బాటమ్ నో. సో అర్థం చేసుకోండి క్యాండిల్ బై క్యాండిల్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఈ ఏరియాలో జనరల్గా ఎక్కడ రీటైలర్స్ ట్రాప్ అవుతూ ఉంటారు అంటే, సో ఏదైతే ఈ మూవ్ ఉందో జనరల్గా మీలో కూడా ఎవరైనా మిస్టేక్ చేసి ఉంటే ఆలోచించండి. ఈ మూవ్ ఏదైతే ఉందో, సపోజ్ ఈ 2 క్యాండిల్ ఫామ్ అవ్వలేదు అనుకుందాం, ఈ మూవ్ చూసి ప్రైస్ ఏమనుకుంటారంటే బ్రేక్అవుట్ అయిపోతుంది ఇంకా అని చెప్పేసి కంప్లీట్గా స్విచ్ అయిపోతూ ఉంటారు. ఎవరైతే లాసెస్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా స్విచ్ అయ్యి మళ్ళీ ఈ మూవ్ని క్యాప్చర్ చేద్దామని ఈ ఏరియాలోకి వచ్చేస్తారు. దాని తర్వాత ప్రైస్ మళ్ళీ షిఫ్ట్ అయిపోతూ ఉంటుంది. టీకే. సో బికాజ్ వాళ్ళ స్ట్రెంగ్త్ సరిపోదు. అండ్ సైకలాజికల్గా ADR కూడా ఉంటుంది. ADR జనరల్గా ఒక స్టాక్ ఎలా ఉంటుంది, మీరు ఎప్పుడు కూడా US మార్కెట్తోని కంపేర్ చేసుకోకూడదు. బికాజ్ US మార్కెట్లో ఎలా ఉంటుంది అంటే నార్మల్ స్టాక్స్ అయినా ఏవైనా ఇండివిజువల్ స్క్రిప్ట్స్ కానీ కమోడిటీస్ కానీ ఈవెన్ డౌ జోన్స్ ఇట్లాంటివన్నీ కూడా నార్మల్గా అక్కడ స్క్రిప్ట్స్కి వచ్చేసి 2 to 3% అండ్ 3 to 5% అనేది వెరీ కామన్ బేసిక్గా. కానీ మన ఇండియన్ మార్కెట్కి వచ్చేవరకు ఫ్యూ స్క్రిప్ట్స్ తప్పిస్తే మిగతా అన్నీ కూడా 1 to 2% రేంజ్ బౌండ్లో ఉండడానికి కూడా చాలా కష్టపడుతుంది. బట్ ఇప్పుడు ITC కానీ TCS ఇన్ఫోసిస్ ఇట్లాంటివన్నీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డేస్ 1% ADRలోనే ఉంటుంటాయి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ నుంచి నిఫ్టీకి షిఫ్ట్ అయ్యాక కొంచెం అట్లీస్ట్ వోలటైల్ అయినాయి తప్పిస్తే. సో మనం ఎప్పుడు కూడా మన హోంవర్క్ చేస్తే మనం అనాలిసిస్ చేసి తెలుసుకోవాలనుకుంటే అది ఇండియన్ మార్కెట్లో అయి ఉండాలి. ఎక్స్టర్నల్ వరల్డ్ని తీసుకొచ్చి మనది చెప్పకూడదు. సో బికాజ్ ఇది నన్ను అడిగినుండే, సో అందుకనే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా, మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి. సో సేమ్ వే ఇక్కడ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయింది. అండ్ సిగ్నల్ చూసుకున్నా కూడా సిగ్నల్ కూడా బేరిష్ సిగ్నలే. యా. సో ఈ రేంజ్లోనే వచ్చింది. మనం జనరల్గా సిగ్నల్ని ఎట్లా ఐడెంటిఫై చేసుకోవాలి, ఎవరికైనా మళ్ళీ డౌట్ ఉంటే ఒకసారి జనరల్గా మనం స్పాట్లో చూసుకునేది 30 పాయింట్స్ స్టాప్ లాస్ చూసుకోవాలి. అండ్ 1:2 కానీ 1:1 కానీ. టీకే. సో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసుకుందాం. మనకి నెక్స్ట్ మనం జనరల్గా ఏ ఏరియా ఇది స్టాప్, మనకి జనరల్గా రెసిస్టెన్స్ ఏరియా. మనకి సిగ్నల్ వచ్చింది ఈ క్యాండిల్లో. మనకి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ ఏమైనా హిట్ అయిందా, లేదు కదా. అండ్ నెక్స్ట్ చూద్దాం. సో ఇదన్నమాట. టీకే. సో యా, మీకు కంప్లీట్గా ప్లే చేసి చూపిస్తా, సో దట్ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తుంది. అండ్ యా,
ఇన్ కేస్ మనం ఏదనుకున్నాం ఈ లెవెల్లో 200 EMA ఉండింది డైలీ టైం ఫ్రేమ్లో అని చెప్పి, బట్ ప్రైస్ ఇక్కడ వరకు వెళ్ళిందా లేదు, ఈ హైనే రీచ్ అవ్వలేకపోయింది అండ్ ఇక్కడ క్లియర్ బేరిష్ ప్యాటర్న్. దీన్ని అబ్జర్వ్ చేసినా సరే సపోజ్ ఈ రోజు కంటే మనకి ఆప్షన్ బయింగ్ చేసినా వర్క్ అయ్యేలాగా అనిపించింది, బట్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇట్లా కనపడదు. ఎప్పుడైనా సరే చాలా మళ్ళీ ఒక సైడ్ వేస్ కైండ్ ఆఫ్ ఫ్లాగ్ లాంటి ఫార్మేషన్, శాండ్విచ్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ వచ్చి దాని తర్వాత బ్రేక్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పటికి మన స్ట్రెంత్ అంతా, మన ఎనర్జీ అంతా కూడా జీరో అయిపోతుంది, ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు ట్రేడే చేయబోద్ది బేసిక్గా. సో ఇది సినారియో. సో దీన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. బికాజ్ అండ్ నన్ను ఎవరైనా క్వశ్చన్ చేసినా నేను రాంగ్ అని చెప్పాను, ఆర్ చేయకున్నా రైట్ అని చెప్పాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చెప్తున్నా అంటే, అండ్ ఒక రిటైర్డ్ పర్సన్ నేను ఎవరైతే కమెంట్ చేస్తూ ఉంటారో సో తను క్లియర్గా అంటే మీరు ఏజ్ అర్థం చేసుకోవచ్చు. సో ఈ ట్రేడ్ని కూడా అనాలిసిస్ వీడియో ఎంత క్లియర్గా వింటాడంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వింటాడు. అండ్ దాని తర్వాత తను తీసుకునే ట్రేడ్ బేసిక్గా సో ఈ బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాక ట్రేడ్ తీసుకొని మళ్ళీ మధ్యలో ఎక్కడ కూడా ఎవరి హెల్ప్ తీసుకోడు, తన ఓన్గా అనాలిసిస్ చేసుకుంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూసుకుంటాడు. అండ్ దాని తర్వాత ఈ ట్రేడ్ని కూడా క్యాప్చర్ చేసాడు. బికాజ్ డైలీ అనాలిసిస్ వీడియో ఫుల్గా ఎంత చూస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది అంత వస్తుంది అనమాట. సో ఆ ఏజ్లో అలా అంత వాట్ వి కాల్ పేషెన్సీతో, ఎనర్జీతో ఉండి అట్లా ట్రేడ్ చేయగలుగుతున్నారంటే అట్లీస్ట్ 40స్లో, 50స్లో, 30స్లో ఉన్న వాళ్ళు ఇమాజిన్ మీరు ఎంత చేయొచ్చు అనేది. బికాజ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం చేసేది రైట్ పాత్లో ఉన్నామా లేదా అనేది క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇన్స్టిట్యూషనల్ డేటా ఎవ్రీడే వర్క్ అవుతూ ఉంటుంది. బికాజ్ వాళ్ళ సైకాలజీని, వాళ్ళు చేసే ప్యాటర్న్స్ని క్రాక్ చేయగలుగుతున్నాం కాబట్టి. సో అట్లీస్ట్ మీరు కూడా హోంవర్క్ చేయండి, నేర్చుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ ట్రేడ్ ఉందా లేదా అని తెలిసిపోతుంది కదా, ఎందుకు ఎంట్రీ తీసుకుంటున్నాం అనే దానిపైన వర్క్ చేయండి. అండ్ నేను ఎందుకు రియల్ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా ఏంటి అంటే, అట్లీస్ట్ మీకు కొంత ఈ వాట్ వి కాల్ ఒక పర్సన్, మనలోనే ఒక పర్సన్ చేస్తూ ఉన్నాడు. సపోజ్ నన్నే తీసుకోండి, ఇది క్రాక్ చేయగలుగుతుందంటే మీరు కూడా క్రాక్ చేయగలుగుతారు. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ బిలీఫ్. అది ఎప్పుడు వస్తుంది అంటే బ్యాక్ టెస్ట్ చేసినప్పుడే వస్తుంది. సో అండ్ ఎవరైతే అట్లీస్ట్ పాజిటివ్ కమెంట్స్ ఇచ్చి అండ్ పర్సనల్గా వాట్ వి కాల్ నాకు షేర్ చేస్తా, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటారు, నిజంగా మెనీ థ్యాంక్స్ మీ సపోర్ట్ అండ్ వాట్ వి కాల్ ట్రస్ట్కి. అండ్ ఆ సిస్టమ్ మీకు వర్క్ అవుతున్నందుకు నిజంగా హ్యాపీ అనిపిస్తుంది. యా, సో ఇది మనకి ఫ్రైడే రోజు జరిగిన ప్రైజ్ యాక్షన్ రీక్యాప్. అండ్ క్లియర్గా అర్థం చేసుకోండి మూవ్స్ మనం ముందే మన లైవ్ మార్కెట్లో ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మనీని చూస్తూ ట్రేడ్ చేస్తూ ఉంటాం. మనం చేయాల్సింది ఏంటి, మన సెటప్స్, మనం క్యాండిల్స్ని చూడాలి. మన టార్గెట్ జనరల్ ఇక్కడ చూస్తే క్లియర్గా బ్రేక్ డౌన్ ఉంది కదా, సో దీన్ని అప్రోచ్ అవ్వాలి ఎప్పుడైనా సరే. అట్లీస్ట్ ఈ లెవెల్ వరకు చేసినా కూడా, టాప్ నుంచి చేసినా ఇక్కడ చూసినా కూడా జనరల్ ఈ లెవెల్ వరకే 80 పాయింట్స్ అట్లా కనిపిస్తూ ఉంటుంది. సో దీన్ని ఫిక్స్ అవ్వండి ఎప్పుడు కూడా స్పాట్లో. అండ్ మీ ఎగ్జిస్టింగ్ సెటప్ ఏదైతే ప్రాఫిట్లో ఉందో అది పెద్దగా ప్రాఫిట్లో ఉంటే ఎక్కడ కూడా ఎలాంటి అనాలిసిస్ చూడాల్సిన అవసరం లేదు, దాన్నే ఫాలో అయిపోండి. బికాజ్ అది మీకు కంటిన్యూస్గా స్ట్రెస్ తక్కువ ఉండి సక్సెస్ రేట్ ఇస్తూ ఉంటుంది. అదర్వైజ్ మీకు అది వర్క్ అవ్వట్లేదు అనుకున్నప్పుడు, కొత్తది అడాప్ట్ కావాలనుకున్నప్పుడు ఎక్కువగా డేటా పైన వర్క్ చేయండి. బికాజ్ డేటాని ఎవరు కూడా ట్యాంపర్ చేయలేరు. మీరు మీ సైకాలజీ మిమ్మల్ని ట్యాంపర్ చేసి తప్పిస్తే డేటాని ఎవరు ట్యాంపర్ చేయలేరు. డేటా ఇంటెన్సిటీని మీరు కరెక్ట్గా అర్థం చేసుకోగలిగినారంటే 80% సక్సెస్ అక్కడే ఉన్నట్టు, మిగతాదంతా మీ సైకాలజీ. ఠీకే, యా. సో ఇది ఫ్రైడే రోజు రీక్యాప్. అండ్ ఒకసారి క్విక్గా మండే రోజు కోసం వాళ్ళ పొజిషన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. క్లయింట్స్ అంటే ఎవరైతే ఇండివిజువల్ ట్రేడర్స్ ఉన్నారో వీళ్ళ వ్యూ వచ్చేసి జనరల్ బేసిక్గా మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, వీళ్ళు షిఫ్ట్ అయిపోయినారని చెప్పేసి. సో మండే కోసం వీళ్ళ మేజర్ వ్యూ వచ్చేసి కొంతవరకు ఇందులో బేరిష్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా, బట్ మేజర్ పోర్షన్ మాత్రం ఒక మంచి బుల్లిష్ మూవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ ఆ రేంజ్లోనే ఉన్నాయి వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు FIS, బేసిక్గా మనం చాలా డేస్ నుంచి చూస్తూ ఉన్నాం, వీకెండ్స్ కానీ హాలిడేస్ వస్తూ ఉంటే ఎక్సెప్ట్ లాస్ట్ 2 వీక్స్ అంతకు ముందంతా కూడా వీళ్ళ పొజిషన్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా హెడ్జ్ చేసి ఉంటాయి. అంటే వీళ్ళు లైవ్ మార్కెట్లో బిల్డ్ చేసుకుంటూ ఉంటారు, ఇటు నుంచి ఇలా వెళ్తూ ఉంటే ఆర్ ఈవెన్ బ్రేక్అవుట్ పైకి వెళ్తూ ఉంటే తప్పిస్తే వీకెండ్స్ వచ్చినప్పుడు FIS మోస్ట్ ఆఫ్ ద డేస్ నుంచి సైడ్ కంప్లీట్గా వాళ్ళ 80 to 85% ఆఫ్ ద క్వాంటిటీ హెడ్జ్ చేసే ఉంటా ఉంది. బట్ మండే కోసం కూడా బేసిక్గా వీళ్ళ టోటల్ క్వాంటిటీ అంతా హెడ్ చేసే ఉంది, బట్ వెరీ మైన్యూట్ పొజిషన్స్ మాత్రమే డౌన్ సైడ్ మూవ్ డైరెక్షన్లో అయితే ఉన్నాయి. సో వీళ్ళ వ్యూ వచ్చేసి అగ్రెసివ్ బేరిష్ ఉందా అంటే కాదు, జనరల్గా వీళ్ళ వ్యూ వచ్చేసి కంప్లీట్గా సైడ్ వేస్ టు వెరీ మోడరేట్ బేరిష్ వ్యూ మాత్రమే ఉంది. అండ్ ప్రొపరేటరీస్, జనరల్గా ప్రొపరేటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ FISని ఫాలో అవుతూ అంటారు. రేపు కూడా వీళ్ళు కూడా బేరిష్ మూవ్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్
ఎఫ్ఐఎస్ కంటే కొంచెం పొజిషన్స్ బేర్స్ అంటే వీళ్ళ వ్యూ కొంచెం మోడరేట్ కంటే కూడా కొంచెం ఎక్కువే ఉంది. అండ్ జనరల్గా ఎఫ్ఐఎస్ వాళ్ళ పొజిషన్స్ త్రూ బ్లఫ్ చేస్తూ ఉంటారు, బట్ రేపటి కోసం మాత్రం అంటే మండే కోసం మాత్రం ప్రొపరైటరీస్ వాళ్ళ పొజిషన్స్ త్రూ బ్లఫ్ చేస్తూ ఉన్నారు. టీకే, సో దీన్ని ఐడెంటిఫై చేయడానికి వాళ్ళ ఇంటర్నల్ స్ట్రాటజీస్ చూడండి, వాళ్ళ పొజిషన్స్ చూడండి. బికాజ్ క్లయింట్స్ అనేది ఏంటి అంటే గుంపులో గోవిందం టైప్ ఉంటుంది. సో వీళ్ళని ఐడెంటిఫై చేయడం కష్టం, బికాజ్ మేజర్ క్వాంటిటీ ఎటుంది అటు చూసి చెప్పగలుగుతాం. అండ్ ఎఫ్ఐఎస్ కానీ ప్రొపరేటరీస్ కానీ ఏంటి అంటే వీళ్ళ లిమిటెడ్ నెంబర్స్లో ఉంటారు వీళ్ళంతా కూడా. సో ఎన్ని కంపెనీస్ ఉంటాయి హార్డ్లీగా, సో దానిపైన కూడా ఫోకస్ చేయండి, సో దట్ మీకు ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఎక్కువసార్లు చెప్పినా కూడా అది బోరింగ్ ఉంటుంది, ఆర్ వినడానికి ఏంటి అంటే డిఫికల్ట్ అనిపిస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే R&D చేస్తూ ఉంటారో మీకు ఇంట్రెస్టింగ్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, దాని మీద ఫోకస్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. నేను ఏదో చేసేయాలి, మీకు కొన్ని క్లూస్ దొరికినా కూడా అక్కడ నుంచి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు, ఆర్ మీ మెంటర్ని అడగడం స్టార్ట్ చేస్తారు మీ డౌట్స్ని, ఆర్ పర్సనల్గా అప్రోచ్ అయినా కూడా అట్లీస్ట్ వీ విల్ గైడ్ యూ. టీకే, సో ఓవరాల్గా నేను ఎలా చెప్పగలుగుతున్నా అంటే వాళ్ళ ఇంటర్నల్ పొజిషన్స్ని ట్రాక్ చేస్తూ ఉంటా, అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో చూస్తూ ఉంటా. అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇలాంటి పొజిషన్ సైజింగ్ ఇంతకుముందు అట్లీస్ట్ 1 year బ్యాక్ వెళ్ళినా సరే ఆ రోజు అలా పొజిషన్స్ ఎలా ఉన్నాయి, సో ఆ రోజు ఎలా ప్రైస్ మూమెంట్ ఉండింది, ప్రైస్ యాక్షన్తో ఎలా కంబైన్ చేయాలని అట్లాంటి థింగ్స్ అన్ని చూస్తూ ఉంటాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. టీకే, అండ్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఇది ఫ్లూక్లో వర్క్ అవ్వట్లేదు, మీరు అది క్లియర్గా ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. ఈధర్ మనకి ప్రాఫిట్ అన్నా ఉంటుంది, ఆర్ జనరల్గా నో ట్రేడింగ్ డే అయినా ఉంటుంది. అండ్ పర్సనల్గా నేను ఎప్పుడు కూడా వాట్ వి కాల్ ఈ 20 to 30 పాయింట్స్కి కానీ 50 పాయింట్స్కి కానీ టెంప్ట్ అయ్యి ట్రేడింగ్ అయితే చేయను. ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేశాకే ఎక్కువగా సక్సెస్ అయితే వచ్చింది పర్సనల్గా నాకు. సో అదే విషయాన్ని కొంచెం స్ట్రెస్ చేసి చెప్తా ఉంటా. సో అది టీకే. సో యూ కెన్ సీ క్లియర్ వ్యూ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్స్ అయితే బుల్లిష్ ఉన్నారు. ఫస్ట్ క్యాండీలో నేనైతే పర్సనల్గా బుల్లిష్ అయితే చేయను, అట్లా అని చెప్పి ఫస్ట్ క్యాండీలో బేరిష్ అంటే కాదు. సో ఒకసారి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ట్రేడింగ్ వ్యూ పైన నా పర్సనల్ వ్యూ. టీకే, అండ్ ఇది మీకు కన్ఫ్యూజింగ్గా ఉన్నా అర్థం కాకపోయినా కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడైతే మీకు కొంతవరకు ప్రైస్ యాక్షన్ నాలెడ్జ్ ఉన్నా కూడా నేను చెప్పేది ఇట్లా కంబైన్ చేసి చెప్పేది చాలా బాగా అర్థమవుతుంది. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశా కదా, చాలా షార్ట్ టైంలో ఒక అంత మంచి వాట్ వి కాల్ లెర్నింగ్ కర్వ్ తగ్గిన పర్సన్స్ అందరూ కూడా అర్థం చేసుకోగలుగుతున్నారంటే ఇది డిఫికల్ట్ టైం కాదు, ఓన్లీ థింగ్ ఈజ్ ఇంట్రెస్ట్ మెయిన్. టీకే, యా. సో మండే కోసం మా పర్సనల్గా మేము ట్రాక్ చేసే ఇది ఏంటంటే ఫస్ట్ బేరిష్ ఉన్నారు కదా అని చెప్పి వెంటనే బేరిష్ అని కాదు. అండ్ ఎప్పుడైనా సరే ప్రైస్ కొంత వాట్ వి కాల్ ఈ లెవెల్కి వచ్చి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే టీకే, సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేస్తూ ఉన్నాం ఫర్ మండే ఫస్ట్ హాఫ్ వరకైనా. టీకే, ఈ జోన్ నుంచి ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే అంటే ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి కిందికి వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ సేమ్ వే ప్రైస్ దీన్ని జనరల్గా ఈ లెవెల్ని అంటే ఒక సైడ్ వేస్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉండి సైడ్ వేస్ ఉండి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే దిస్ ఈజ్ గోయింగ్ టు బి ఆర్ మీడియం ప్రాబబిలిటీ బేరిష్. అండ్ ప్రైస్ ఎక్కడి వరకు వస్తుంది ఏంటి అనేది ఒకసారి క్లియర్గా చూద్దాం. అండ్ డైరెక్ట్ ప్రైస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకోండి, ఒక 100, 150, 200 పాయింట్స్ ఈ రేంజ్లో ఓపెన్ అయిందని ఇక్కడ నుంచి కిందికి వెళ్తా ఉంటే పర్సనల్గా నేనైతే ట్రేడ్ చేయను, బికాజ్ ఇక్కడ నుంచి రివర్సల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మళ్ళీ అక్కడ నుంచి మనకి వెరీ లో ప్రాబబిలిటీ అంటే 10 to 20% ఆఫ్ ద క్వాంటిటీ డిప్లాయ్ చేసి మళ్ళీ అట్లీస్ట్ ఒక స్వింగ్ని మనం క్యాప్చర్ చేయొచ్చు. బికాజ్ ఇప్పుడు బై ఆన్ డిప్స్లో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, సో అదనమాట. అండ్ ఆ వెంటనే ఆ కన్ఫర్మేషన్ వస్తుందా అంటే కాదు. సో దానికోసం మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఎందుకు నేను ఎక్కువగా ఇక్కడ అగ్రెసివ్ బేరిష్ లేను అండ్ అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పొజిషన్స్ అండ్ వాళ్ళ పొజిషన్ సైజింగ్ చూసి, అండ్ సెకండ్ వే ఎప్పుడైనా సరే ఒక రిట్రేస్మెంట్ జోన్ ఫామ్ ప్రైస్ పైకి వెళ్ళాలి అనుకుంటే ఇప్పుడు రిట్రేస్మెంట్ ఎక్కడి వరకు రావాలో చూడండి క్లియర్గా. అండ్ ఈ రిట్రేస్మెంట్స్ మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి 90+% అక్యురసీ వస్తాం, బికాజ్ దాన్ని చూసే వే మనం వేరేలా ఉంటుంది. సో అది మనకు వర్క్ అవుతుంది కదా, దానిపైన ఫోకస్ చేయండి. టీకే, ప్రైస్ ఎక్కడి వరకు రావాలి, సో ఆ లెవెల్ వరకు అట్లా లెవెల్స్ అన్నీ మార్క్ చేసుకోండి. అండ్ పర్సనల్గా నేను ఎక్కువగా జనరల్గా ఎలా మార్క్ చేస్తానని చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు. ఒకసారి క్లియర్గా చూడండి ప్రైస్ ఎందుకు వాట్ వి కాల్ దీన్ని అర్థం చేసుకోండి. ప్రైస్ ఎక్కడి వరకు వచ్చి ఆగింది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు ఇది చాలా అవసరం. ప్రైస్ ఎక్కడి వరకు వచ్చి స్టాప్ అయింది చూడండి, సపోర్ట్ తీసుకుందో చూడండి. అండ్ ఇదే లెవెల్లో ప్రైస్ ఇక్కడ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఎంత బ్యాక్ సైడ్ వెళ్ళినా కూడా నేను ఏంటి అంటే మేజర్గా ఎక్కువ టైమ్స్ ప్రైస్ కనెక్షన్ పాయింట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. టీకే, ఇక్కడ కూడా చూడండి. సో ఈ కనెక్టింగ్ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది 4 hourలో డ్రా చేసుకొని మళ్ళీ హార్లో కొంత కరెక్షన్ చేసుకొని మళ్ళీ 15 minutesలో కూడా కొంత కరెక్షన్ చేసుకుంటా ఉంటా. బట్ ఎక్కువ డేటా పాయింట్స్ ఎక్కడైతే కనెక్ట్ అవుతున్నాయో దాన్ని నేను ఐడెంటిఫై చేసుకొని
ఆ ప్లేస్లోనే పెట్టుకుంటూ ఉంటా. అంటే ఎక్కువగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మార్క్ చేసుకుంటూ ఉంటాయి. సమ్ టైమ్స్ విక్స్ కనిపిస్తూ ఉంటాయి, సమ్ టైమ్స్ బాడీ కనిపిస్తూ ఉంటుంది. అండ్ నేను ఎప్పుడు కూడా టెక్స్ట్ బుక్ స్టైల్ ఫాలో అవ్వాలి. ఎందుకంటే పర్సనల్ అబ్జర్వేషన్స్ ఎక్కువ చేసినా కాబట్టి, సో దాని త్రూనే ఎక్కువ వెళ్తూ ఉంటా. అది మంచి సక్సెస్ రేట్ ఇస్తుంది కాబట్టి నేను చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదనేది. అండ్ ఇన్ కేస్ నిజంగా మళ్ళీ ఈ సిస్టమ్ వర్క్ అవ్వకుండా ఉంటే అప్పుడు ఇంకొకటి ఐడెంటిఫై చేసుకోగలుగుతా. బట్ నాకు ఇప్పుడు ఇది వచ్చినంత కన్విక్షన్ ఇంకో దానిపైన ఉండదు బేసిక్గా, కాబట్టి వీటిపైన ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాను. ఠీకే, సో ఇక్కడికి మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ లెవెల్ నుంచి బేరిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ కిందికి వస్తూ ఉంటాయి, అంటే కొంత అప్సైడ్ పుల్ బ్యాక్ నుంచి ప్రైస్ కిందికి వస్తూ ఉంటే హై ప్రాబబిలిటీ బేరిష్ సినారియో. బికాస్ ఎఫ్ఐఎస్ కొంత మోడరేట్ బేరిష్ ఉన్నారు అండ్ ప్రొపరేటరీస్ కూడా బేరిష్ ఉన్నారు కాబట్టి దీనికి అలైన్ అయ్యా. అండ్ ఇన్ కేస్ ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ప్రైస్ మళ్ళీ ఒక ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ బేరిష్ ఫ్లాగ్ అండ్ పోల్ కైండ్ ఆఫ్ ఫార్మేషన్ త్రూ కిందికి వస్తూ ఉంటే మీడియం ప్రాబబిలిటీ బేరిష్ సినారియో కింద కన్సిడర్ చేస్తాం. ఠీకే, అండ్ ఏ లెవెల్ వరకు, ఈ లెవెల్ వరకు ప్రైస్ ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఒక బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయితే సపోజ్ ఈ ట్రేడ్ ఛాన్సెస్ దొరికితే కంప్లీట్గా ఇది అవాయిడ్ చేస్తాను, నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తాం. ఠీకే, బికాజ్ ఆపర్చునిటీ ఇస్తుంది. అండ్ ఇక్కడ నుంచి తర్వాత ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయిపోయి ఇక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంటే సేమ్ వే డైరెక్ట్ ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే ఎలా అయితే వద్దనుకున్నానో, ఇది బేరిష్ అయితే మనం అట్లీస్ట్ లో ప్రాబిలిటీ కింద కన్సిడర్ చేసి అనుకున్నాము. సేమ్ వే ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటే అవాయిడబుల్ సినారియో, అండ్ ప్రైస్ అప్ సైడ్ వెళ్తూ ఉంటే ఇట్లాంటి బేరిష్ ప్యాటర్న్, ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ప్రైస్ పైకి వెళ్తూ ఉంటే జనరల్గా లో ప్రాబిలిటీ బుల్లిష్ సినారియో. ఠీకే, సో దీన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ డైరెక్ట్ ప్రైస్ ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం. సో మనకి ట్రేడ్ ఉందా పర్సనల్గా అంటే, బికాస్ ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్ బేరిష్ ఉన్నారు, అది బుల్లిష్ వెళ్తా ఉంది, నా సెటప్లోకి రాదు. సో దీన్ని నేను అసలు ట్రేడ్ కూడా చేయను. బట్ ప్రైస్ ఎప్పుడైతే మళ్ళీ కిందికి వచ్చి కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ కిందికి వెళ్తూ ఉంటుందో మళ్ళీ మనకేంటి ఈ సెటప్ యాక్టివ్ అయినట్టే కదా. సో అప్పుడు అండ్ సపోజ్ ప్రైస్ కిందికి వచ్చింది, సడన్గా ప్రైస్ పైకి వెళ్ళింది అనుకుందాం. ఇక్కడ ఏంటి జనరల్గా మనం ట్రేడ్లో ఉంటే స్టాప్ లాస్ తీసుకోవాలి. సో దీన్ని ఐడెంటిఫై చేసుకోండి. అండ్ ప్రైస్ అవాయిడబుల్ సినారియో ఏంటి అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయ్యి ఆర్ ఈవెన్ ఈ ఏరియాలో ఓపెన్ అయ్యి ప్రైస్ కన్ఫర్మేషన్ తీసుకొని ప్రైస్ పైకి వెళ్తున్నా కూడా అవాయిడబుల్ సినారియో ఫర్ అస్. టీకే, లాస్ట్ 3 డేస్లో మంచిగా ఉండింది కదా, సో మనం ఎందుకు అంత అగ్రెసివ్గా వెళ్ళడం. టీకే, సో దీన్ని ఐడెంటిఫై చేసుకొని చేయండి. అండ్ డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం, ప్రీ మార్కెట్లో ఏదైనా జరగవచ్చు, రేపు మంచి న్యూస్ ఏదైనా రావచ్చు. ఇది మనకి ట్రేడ్ ఛాన్స్ ఉందా పర్సనల్గా నేనైతే ట్రేడ్ అయితే చేయను. బికాజ్ ఇంకో 22 ట్రేడింగ్ సెషన్స్లో 3 అయిపోయినాయి అంతే, మనకి ఇంకా 19 ఉన్నాయి. సో ఈ 19లో ఇంకొక 5-6 పోయినా పర్లేదు, మనకి 10 ట్రేడింగ్ సెషన్స్ వచ్చినా కూడా చాలు కదా. సో ఈ పేషెన్సీని డెవలప్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఎవరైతే అట్లీస్ట్ మీరు మెంటర్గా ఆర్ మీ పర్సనల్గా ఎవరైతే మంచి ట్రేడింగ్లో బాగా చేస్తూ ఉన్నారో వాళ్ళని అడగండి. మీకు ఇదే ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటారు, ఎవ్రీడే ట్రేడింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే సెటప్ యాక్టివ్ ఉంటుందో అప్పుడే ట్రేడింగ్ చేయడానికి ట్రై చేయండి. సేమ్ వే మన ఇండికేటర్ కూడా. సో ఇదనమాట బేసిక్గా. సో మండే కోసం మా వ్యూ. అండ్ అవాయిడబుల్ సినారియో, బుల్లిష్ వెళ్ళిన అవాయిడబుల్ సినారియో, అండ్ ఇంకొంత గ్యాప్ పై వెళ్ళినా కూడా అవాయిడబుల్ సినారియో. టీకే, సో దీన్ని మైండ్లో పెట్టుకోండి. అండ్ యాజ్ పర్ ఎలియట్ వేవ్ ఏం జరుగుతుందో చూడండి. ఇప్పుడు వచ్చేది యాజ్ పర్ ఎలియట్ వేవ్, అట్లీస్ట్ మీరు కొంత బ్యాక్ టెస్ట్ నాకు పంపించినా పర్లేదు, ఈ ఎలియట్ వేవ్లో ఎట్లాంటి ఫార్మేషన్ కనబడుతుంది అనేదన్నా చెప్పడానికి ట్రై చేయండి. టీకే, సో ఇది మండే కోసం మన ట్రేడ్ ప్లాన్. సేమ్ వే మీ ట్రేడ్స్ని కూడా ప్లాన్ చేసుకోండి, మీ ఓన్ సెటప్, మీ ఓన్ రూల్స్ని ఫాలో అవ్వండి. అదర్వైజ్ మీకు ఇది హెల్ప్ఫుల్ ఉంటే దీన్ని కూడా ఫాలో అవడానికి ట్రై చేయండి. బట్ నేను ఏదైతే చెప్తున్నానో రిస్క్ రివార్డ్, ఆ స్పాట్లో 30 పాయింట్స్ కానివ్వండి, ఎక్కడ స్టాప్ లాసెస్ ఉంటాయి, ఎక్కడ ఉంటుంది, సో ఈ థింగ్స్ని మీకు క్లియర్గా అర్థమవుతే వాడుకోవచ్చు బేసిక్గా. అండ్ ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు, దీన్ని అర్థం చేసుకోమని. ఓన్లీ థింగ్ ఈజ్ నేను చేసి ట్రేడ్స్ని డాక్యుమెంట్ చేస్తా ఉన్నా, ఇది మీకు హెల్ప్ అవుతే చూడండి. ఎందుకంటే ఎక్కడో చోట ఏదో ఒకటి అడాప్ట్ చేసుకోవాలి. అట్లీస్ట్ డేటాలో ఉంటే ఏంటి అంటే మనకి డేటాని ట్యాంపర్ చేయడానికి అంత ఈజీ కాదు, డేటా అంత ఈజీగా ట్యాంపర్ అవ్వదు కూడా. బికాజ్ దాంట్లో ఉన్న భావం అర్థం చేసుకుంటే చాలు, ఆ ఇంటెన్సిటీ అర్థం చేసుకుంటే చాలు, మోస్ట్ ఆఫ్ ద డేస్ మనకి వాట్ వి కాల్ ట్రాప్ అవ్వకుండా అయితే ఉంటాం. ఇదైతే గ్యారంటీ ఇవ్వగలుగుతాం. టీకే, యా, అండ్ దట్స్ ఆల్. అండ్ యా, ఎవరికైతే కోర్స్ నేర్చుకోవాలనిపించినా ఆర్ ఈవెన్ అట్లీస్ట్ ఇండికేటర్ వాడాలనిపించినా కూడా, మీకు అట్లీస్ట్ ఫ్రీ ఇండికేటర్ కావాలనుకుంటే అలీస్ బ్లూ అకౌంట్ అయితే ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ టైం ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఈజ్ మీరు యాక్టివ్గా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సేమ్ వే మీకు ప్రైజ్ యాక్షన్, అడ్వాన్స్ ప్రైజ్ యాక్షన్ అయినా ఆర్ ఈవెన్ డేటా బ్రేక్ డౌన్ నేర్చుకోవాలనిపించినా కూడా పర్సనల్గా పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అండ్ మీకు కొంత లెర్నింగ్ కర్వ్ టైం ఉంటేనే నేర్చుకోండి, అదర్వైజ్ కోర్స్లో జాయిన్ అయ్యి నేర్చుకోకుండా మళ్ళీ అది వేస్ట్ అవుతుంది. సో ఈ వేలో ప్లాన్ చేసుకోండి అండ్ పింగ్ చేయండి, సో దట్ డీటెయిల్స్ అయితే ఫార్వర్డ్ చేస్తాం. యా, దట్స్ ఆల్ ఫర్ నౌ. అండ్ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై, టేక్ కేర్.